ఈరోజు మా హస్బెండ్ ఇలా అంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? అయితే వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఆలోచిస్తున్నారు? బ్యాగ్స్ సర్దేస్తున్నారు, బ్యాగ్స్ వేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు ఊటీయా, కొడైకెనాలా, మనాలియా? ఎక్స్పెక్ట్ చేయండి, చూద్దాం. ఆగండి ఆగండి, అంతలా ఆలోచించకండి, టెన్షన్ పడకండి, నేను చెప్తానులేండి. ఎక్కడికి లేదు, మా హోమ్ టౌన్కే వెళ్తున్నాను. అదే అండి, మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా, అలా ఒక 2 days వెళ్ళొద్దాం అనేసి వెళ్తున్నాం అన్నట్టు. మీరు ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేయండి. అమ్మ బాబోయ్, ఈ పిల్లలతో ట్రావెల్ చేయాలంటే నరకం రా బాబు. ఒకళ్ళు ఏడుస్తే ఒకళ్ళు ఏడుస్తారు, ఇంకొకరు ఏడుస్తే వేరే వాళ్ళు ఏడుస్తారు. అమ్మో. ఓకే ఓకే, అసలు మ్యాటర్కి వచ్చేద్దాం. స్టార్టింగ్లో చెప్పాను కదా మా హస్బెండ్ అన్నారని. మీ హస్బెండ్స్ కూడా ఎంతైనా త్వరగా వస్తా అని చెప్పేసి లేట్గా వచ్చి మళ్ళీ లేట్ అయిందని మన మీదనే అరవడము, త్వరగా చేయలేదు, ఇంకెంతసేపు లేట్ అవుతుంది. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? అందరి హస్బెండ్స్ అంతే కదా, కామన్ కదా. ఓకే, అర్థమైపోయింది కదా. వీళ్ళకేం తెలుసండి మన బాధలు, మన కష్టాలు. పిల్లల్ని రెడీ చేయాలి, బ్యాగ్ సెట్ చేయాలి, ఇంట్లో పని చేయాలి. ఎందుకంటే వచ్చేసరికి నీట్గా ఉండాలి కదా, ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళలేము కదా. చూసారుగా, చాలా చీకటి అయిపోయింది వెళ్ళేసరికి. అందులో మా హస్బెండ్ నైట్ డ్రైవింగ్ ఫస్ట్ టైం. చాలా చాలా భయపడ్డాం, కానీ బాగానే తీసుకెళ్ళాడు. ఎంతైనా ట్రైనింగ్ ఇచ్చింది మనమే కదా. వచ్చేసాం, మా హోమ్ టౌన్కి వచ్చేసాం. చూడండి చూడండి, మా శివయ్యకి దండం పెట్టేసుకోండి, మా ఊరు శివయ్యకి. పక్కనే మా ఇల్లు, చిన్న ఇల్లు అండి ఊళ్ళో. చూడండి చూడండి, వచ్చేసాం. ఇదిగో మా మామయ్య బయట వెయిట్ చేస్తున్నారు మా కోసమే. ఇంకేముంది, ఇంట్లోకి వెళ్ళి అన్నీ సెట్ చేసుకున్నాము. పిల్లలిద్దరూ అత్తయ్య మామయ్యతో ఆటలు ఆడడం స్టార్ట్ చేశారు. చాలా గ్యాప్ వచ్చింది కదా, అస్సలు వదలట్లేదు వాళ్ళని. చూడండి వాళ్ళ హ్యాపీనెస్ మనవరాళ్ళని చూసి. తర్వాత మా అత్తయ్య కుకింగ్ చేశారు. మేము వచ్చామని కిచిడి ప్రిపేర్ చేసాము, తిన్నాము. తిన్నాక చూడండి, ఇక మా పాప షాప్లో ఉన్నవన్నీ, ఏ బొమ్మలు అవసరం లేదు, ఓన్లీ గిన్నెలు, షాప్లో ఉన్న సామాను, ఇవి సరిపోతాయి మాకు ఆడుకోవడానికి. మీ పిల్లలు కూడా ఇంతేనా చెప్పండి. ఇక చూడండి, చిన్న పాప కానీ ఎంత ఉందో చూడండి. నా చున్నీ దొరికింది, బొమ్మ అని ఆడుతుంది. మళ్ళీ పైకి వెళ్ళి వద్దు కింద పడతావు అంటే అని బెదిరిస్తుందండి నన్ను ఇప్పుడే. అమ్మో, ఎంతైనా అమ్మాయిలు మొత్తం డాడీ పార్టీ ఉంటారు. మా ఇద్దరు పిల్లలు అంతే అండి. మీ పాపలు కూడా అంతేనా? చాలా ఎంజాయ్ చేసామండి. 2 days ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్.